ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ఈ రోజు ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో కవిత తరపు నిన్న విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు కవిత అరెస్ట్ సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. కవిత కేసులో ఈ రోజు ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈడీతో పాటు సిబిఐ అధికారులు ఈ రోజు వాదన వినిపించే అవకాశం ఉంది. కవిత బెయిల్ పిటిషన్లు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేయడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితను మార్చి 15వ తారీఖున ఈడీ అరెస్ట్ చేస్తుంది. ఈడీ అరెస్ట్ తర్వాత ఇదే కేసులో సిబిఐ అరెస్ట్ చేస్తుంది. దాదాపు 2.5 నెలలుగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ స్కామ్లో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతోటే తనను ఇరికించారని కవిత తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లు ట్రయల్ కోర్టు కొట్టేయడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ, ఎన్ని గంటలకు కోర్టులో వాదనలు ప్రారంభం కాబోతున్నాయి? లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఫైనల్ డిసిషన్ రాబోతుంది. కవితకి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం డెసిషన్ తీసుకోబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న కవితకు చెందినటువంటి లాయర్లు ఆల్రెడీ దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. మరి విక్రమ్ చౌదరి తన వాదనలు స్ట్రాంగ్ గా వినిపించారు. ఈడీ గాని అలాగే సిబిఐ గాని తన పరిధిని దాటి అలాగే చట్టాన్ని ఉల్లంఘించి కవితను అరెస్ట్ చేశాయని చెప్పేసి కూడా పేర్కొన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరారు. మరి అదే రకంగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇద్దరు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. మరి ఈ వాదనలు వినిపించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? ఎందుకంటే కవితకు సంబంధించిన పూర్తి ఆధారాలు స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో సహా వీటన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టబోతుంది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంటే ఒక రకంగా కవితను దిగ్బంధనం చేయబోతున్నారు, ఆమె ఎక్కడికి తప్పించుకోకుండా. మరి కవిత ఇప్పటిదాకా అంటే మద్యం స్కామ్లు కవిత పాత్ర ఉంది, కవిత కింగ్ పిన్, అలాగే కవిత మద్యం వ్యాపారాలను అరవింద్ కేజ్రీవాల్కి పరిచయం చేసింది కవితే. మరి సౌత్ గ్రూప్ లో కీ రోల్ ప్లే చేశారు కాబట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోర్టుకి ఈ ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా ఆధారాలను సబ్మిట్ చేయబోతుంది. మరి ఇవన్నీ కానీ జరిగినట్టుగైతే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ మాత్రం గట్టి స్ట్రాంగ్ గా వాదనలు చేస్తే కవితకు బెయిల్ వచ్చే అవకాశమే. మరి ఒక కవితకు బెయిల్ అవకాశం కూడా ఉంటుంది.